హలో అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రివ్యూ నాగ్ యూట్యూబ్ ఛానల్. పోతే ఈరోజు కంగువా మూవీ రివ్యూలోకి వెళ్తే బేసిక్గా పాస్ట్ లైఫ్ 1970లో జరిగిన కథకి ప్రజెంట్ జరిగిన కథకి ముడిపెట్టి ఈ సినిమాని తీయడం జరిగింది. అయితే పాస్ట్ లైఫ్ ప్రజెంట్ లైఫ్ అంటే మగధీర అంటే గత జన్మలో ఉన్న లవర్స్ మళ్ళీ ఈ జన్మలో ఎలా కలుసుకున్నారు అనే కథలో ఒక బాండింగు, ఒక లాజిక్, ఒక ఎమోషన్ ఉంది. ఇందులో శత్రువు బిడ్డ కొడుక్కి హీరోకి ఒక ఎమోషనల్ బాండింగ్ ముడిపెట్టాలని చూశాడు. అక్కడ దెబ్బ కొట్టింది సినిమా. కథలోకి వెళ్తే రుమేనియా రాజు భారతదేశాన్ని దండయాత్ర చేయాలంటే సముద్ర గర్భంలో ఉన్నటువంటి కొన్ని కోనలు కావాలి. ప్రణవాది కోన అనే ఏరియా ఈ రుమేనియా రాజు ఆక్యుపై చేసుకుంటే అక్కడి నుంచి సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకొని భారతదేశాన్ని దండెత్తచ్చు. ఆ ప్రణవాది కోన కావాలంటే ఏం చేయాలి? పక్కనే ఉన్న సాగర్ కోన నాయకుని పిలుస్తాడు. అరే నీకు ఇంత డబ్బు ఇచ్చేస్తా, నాకు నువ్వు ప్రణవాది కోనను నా చేతుల్లో అప్పచెప్పట్టాడు. ఇప్పుడు సాగర్ కోన నాయకుడు ఏం చేస్తాడు? ప్రణవాది కోనని ఎలాగైనా రుమేనియా రాజుకి అప్పచెప్పాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రణవాది కోనలో ఉన్నటువంటి అది అక్కడ జీవించే వాళ్ళందరినీ 100 మందిని 200 మందిని ఈ బ్రిటిష్ సైన్యానికి అప్పచెప్పేసి వాళ్ళు ముట్టబెడతా ఉంటారు. ఇది తెలుసుకున్న ప్రణవాది కోన నాయకుడు కొడుకు కంగువ ఏం చేస్తాడు? సాగర్ కోన నాయకుడిని అతి కిరాతకంగా చంపేసి సజీవ దహనం చేసి చంపేస్తాడు. అంతే. దాని సాగర్ కోన నాయకుడు భార్య బిడ్డ ఏకైకైపోతారు. ఈ హీరో కళ్ళ ముందే సాగర్ కోన నాయకుడు భార్య తన భర్త సజీవ దహనం అవుతున్న మంటల్లోకి కాలిపోతూ ఉంటుంది. యాక్చువల్గా ఆవిడ చావాల్సిన అవసరం లేదు. సూర్య ఆవిడని కాపాడచ్చు. ఆవిడ వెళ్ళి మంటల్లో దూకితే తన బిడ్డని కాపాడుతాడు. తన బిడ్డని ఒంటరివాడైపోతున్నాడు. ఏది? శత్రువు కొడుకు ఇక్కడ ఒంటరివాడైపోతుందని చెప్పి తన బిడ్డని చాకే బాధ్యతను ఎలాగైనా పెంచి పెద్ద చేస్తాను, నీకు న్యాయం చేస్తాను బాధ్యతను తీసుకుంటాడు. దాంతో ప్రణవాది కోన నాయకుడు ఎవరు? కంగువ తండ్రి నువ్వు తప్పు చేస్తున్నావు అని వెలివేస్తారు. అక్కడి నుంచి ఆ బిడ్డని తీసుకొని బయటికి వెళ్ళిపోతాడు. ఇది అదునుగా చేసుకొని మళ్ళీ రుమేనియా రాజు ఏం చేస్తాడు? ఈ కపాల కోన నాయకుని పట్టుకుంటాడు. ఈ కపాల కోన నాయకుడు ఎవడు? బాబీ డియోల్. వీడేం చేస్తాడు? ప్రణవాది కోనను ఎలాగైనా మీకు అప్పచెప్తానని చెప్పి వరుస పెట్టి వీళ్ళందరినీ చంపడానికి బయలుదేరుతాడు. ఫైనల్గా ఈ శత్రువు బిడ్డని సూర్య కంగువ కాపాడుకుంటూ కపాల కోన నాయకు బాబీ డియోల్ని, వాళ్ళ వర్గీయుల్ని, వాళ్ళ సైన్యాన్ని ఎలా అంతమొందించాడు, ఎలా ముట్టబెట్టాడు అనేది స్టోరీ. సినిమా ఎందుకు పోయిందంటే ఫాస్ట్ 1970 సంవత్సరంలో జరిగిన కథకి ప్రజెంట్ కథకి ముడిపెట్టకుండా ఈ దరిద్ర స్టోరీని పక్కన పెట్టేసి ఫాస్ట్లోనే రుమేనియా రాజ్యం భారతదేశాన్ని ఆక్యుపై చేసుకోవడానికి ప్రణవాది కోన ఆక్యుపై చేయాలని వచ్చింది. ఈ రుమేనియా రాజులకి సాగర్ కోన అండ్ కపాల కోన నాయకులు ఎలా సపోర్ట్ చేశారు? వీళ్ళందరినీ కపాల కోనని, సాగర్ కోనని, రుమేనియా రాజుని వీళ్ళందరినీ కంగువ ఎలా అంతమొందించాడు, తన ప్రణవాది కోనని ఎలా కాపాడుకున్నాడు, భారతదేశాన్ని ఎలా కాపాడుకున్నాడు అనే పాయింట్ మీద సినిమా వెళ్ళిపోయినట్టే సినిమా ఎక్స్ట్రీమిటీ ఇది. కానీ ఇందులో మనోడు పులియారు కలిపేసి శత్రువు బిడ్డని మళ్ళీ ఈ జనంలో పుట్టినట్టు, వాడు మళ్ళీ వీడిని ఎత్తుకుంటూ వచ్చినట్టు గతంలో ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చి ఇది మగధీర ఐడియాలజీ తీసుకొని సినిమాని అట్టర్ ఫ్లాప్ ఇచ్చాడు. మగధీర ఏంటంటే లవర్స్ రా బాబు, వాళ్ళు ఫ్లాష్ బ్యాక్లో లవర్స్ మళ్ళీ ఈ జనంలో కలిపినట్టు లాజిక్ ఉంది. నువ్వు శత్రువు బిడ్డకి నీ మీద ఏం మమకారం పెరుగుతుంది? ఇక్కడ మెయిన్ సినిమా పాడైపోవడానికి, డ్యామేజ్ అయిపోవడానికి కారణం ఏంటంటే ఆ శత్రువు బిడ్డని పెంచుకోవడం, వాడి మీద ప్రేమ కలిగేటట్టు అని కంగువ ప్రేమ కలిగేటట్టు చేసుకోవటం, ఇవన్నీ ఇల్లాజికల్ ఐడియాస్తో సినిమా తీసుకెళ్ళాడు. కాబట్టి అంత పెద్ద ఖర్చు పెట్టిన సినిమా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఇదండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ నాగు పర్వతుడి. ఇదండి, మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. నా రివ్యూ మీకు నచ్చినట్టే నా రివ్యూ నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్.